హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గోధుమ రవ్వతోనే ఉప్మా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గోధుమ రవ్వ అయితే మనం తీసుకోవాలి. అవసరం అనుకుంటే దీన్ని లైట్గా కూడా వేయించుకోవచ్చు అనమాట. నేనైతే ఈ గ్లాస్తోనూ ఒక 4 గ్లాసులు నిండుగా అయితే గోధుమ రవ్వనైతే అయితే తీసుకుంటున్నా. ఈ ఉప్మాకి, గోధుమ రవ్వ ఉప్మాకి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దామా. ముందుగా ఆయిల్, పోపు దినుసులు, ఒక ఆనియను, అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక టమాటా, ఒక క్యారెట్. ఇంకా కావాలనుకుంటే ఇందులో మనం పచ్చి బఠానీలు, అలాగే జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసుకోవచ్చండి. స్టవ్ ముట్టించేసుకొని కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. ఇంకా పోపు దినుసులు అంటే ఇంక మన ఇష్టం అండి, మన దగ్గర ఏ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా ఇలా అన్ని పోపు దినుసులు వేసుకుంటే ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది అన్నమాట. శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జీలకర్రను, ఆవాలు కూడా వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడైతే మనం కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఈ పోపు దినుసులన్నీ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. ఈ ఉప్మాలకి, ఏ ఉప్మాకైనా సరే కొంచెం పోపు దినుసులు ఎక్కువ వేసుకుని టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. అసలు చాలామందికి అయితే ఉప్మా అంటే నచ్చదు కదా, ఏ ఉప్మా అయినా సరే. కాకపోతే కొంచెము ఇంకా మనం పద్ధతి మార్చుకొని కొంచెం టేస్టీగా చేసుకుంటే కొన్ని అంటే ఇలాంటి పోపు దినుసులైనా, ఒక టమాటా, క్యారెట్ అలాంటివి, ఇంకా జీడిపప్పు అవి కూడా వేసుకున్నా బాగుంటుందండి. పచ్చి బఠానీలు కనుక నా దగ్గర అయితే లేవు, నేనైతే వేయట్లేదు. పోపు అయితే అయింది. నేను కొంచెం అయితే కరివేపాకు వేసి ఇంకా మూత పెట్టేయాలండి, లేకపోతే చిల్లి మనం ఎన్నే పడుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే నేను ఇట్లా చిన్నగా కొంచెం గ్రాసును అయితే కట్ చేసిన అనమాట. ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. పొడుగు కన్నా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఉప్మాలా మంచిగా ఉంటుంది అన్నమాట తినేటప్పుడు. అవి కొంచెము ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేయగానే క్యారెట్లు కూడా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్స్ కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇంకా మనమైతే మూత పెట్టేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడు పుదీనా అండి మనము ఇప్పుడైనా వేసుకోవచ్చు, మధ్యలో వేసుకోవచ్చు, లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. నేనైతే ఇప్పుడు కొంచెం వేస్తున్నా, తర్వాత కూడా కొంచెం వేస్తా. అలాగే ఒక టమాటా కూడా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని కొద్దిసేపు లైట్గా మగ్గనియాలండి. ఎక్కువ కూడా ఉడకనియొద్దు అన్నమాట. మన కూరలకు ఉడకనిచ్చినట్టు బాగా అయితే ఉడకనేయకూడదు. వీటికి సరిపడైతే సాల్ట్ వేసుకోవాలి. మనం ఒక్కసారి వేస్తే ఏమవుతుందంటే వీటికి ముక్కలకు అనేది పట్టదన్నమాట ఉప్పు. వీటికి సరిపడ ఇప్పుడు వేసుకుంటే సాల్ట్ అనేది వీటికి సరిపోతుంది, మంచిగా ఉంటుంది మనం తిన్నప్పుడు. అయితే మన ఎల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని ఒక 5-6 గల తీసుకొని నేనైతే చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేసి వేసిన అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుందండి ఉప్మాలోకి. ఇది మనం తినేటప్పుడు కూడా మనకు అసలు అవి ఎక్కడున్నాయో కూడా కనిపించవు, అంత చిన్నగా కట్ చేసి వేసుకుంటే పిల్లలు కూడా తినేస్తారు మంచిగా. అవి ఎక్కడున్నాయో తెలియదు కాబట్టి. నేనైతే ఈ గ్లాస్తోని 4 గ్లాసులు తీసుకున్నా కాబట్టి నేనైతే 10 గ్లాసులు పోస్తున్నా. అంటే ఒక గ్లాసుకి గ్లాసు, అంటే మనము బియ్యం అయితే ఏం చేస్తాము, ఒక గ్లాసుకి 2 గ్లాసులు పోస్తాము కదా. ఈ ఉప్మా రవ్వకైతే నేనైతే ఒక గ్లాసుకి 2.5 గ్లాసులు అయితే వాటర్ పోస్తాను అన్నమాట. 4 గ్లాసులకి 8 గ్లాసులు కదా, 6 కలిపేసి మొత్తం నేనైతే 10 గ్లాసుల వాటర్ అయితే పోసేసిన. దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మన రుచి తగ్గట్టు. అలాగే ఒక స్పూన్ అంతా నేను చక్కెర కూడా వేసినండి. చక్కెర వేస్తే ఉప్మా ఇట్లా గట్టిగా గడ్డలు కట్టకుండా టేస్టీగా కూడా ఉంటుందంట. నేనైతే ఎప్పుడు చేసినా వేస్తాయి, ఉప్మా చేసినా కూడా రుచి కూడా బాగుంటుందండి అలా చేస్తే. ఇలాంటి చిన్న చిన్న వాటిని మనం పాటిస్తే ఉప్మా అనేది టేస్టీగా వస్తుంది అన్నమాట. ఇంకా అవన్నీ వేసుకొని మూత పెట్టుకొని బాగా ఇంకా మూత హైలో పెట్టేసుకుంటే ఇంకా వాటర్ అనేది ఇట్లా కెర్లుతుంది. వాటర్ బాగా కెర్లినప్పుడు మనం ఉప్మాని అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది సన్నరవ ఉప్మా కన్నా ఈజీయేనండి, ఎందుకంటే అది ఏమంటే ఇట్లా గడ్డలు కడుతుంది కదా. ఇది మరి అట్లయితే ఏం కాదు, ఒకసారి వేసేసుకొని కూడా కలుపుకోవచ్చు నిమ్మలంగా. కాకపోతే కలిపేటప్పుడు సిమ్లో పెట్టి కలుపుకోవాలి, లేకపోతే చిల్లి మీద పడుతూ ఉంటుంది మొత్తము.
కలుపుకున్న తర్వాత హైలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. అంతే అండి. ఒక 10 నిమిషాలు పావు గంటలోనే రెడీ అయిపోతుంది ఉప్మా అన్నది. ఇంకా కొంచెం నేనైతే మళ్ళీ పుదీనా వేస్తున్నా. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నేనైతే మొత్తం ఫైనల్లో కాకుండా ఇట్లా వేస్తానండి. ఇంకా అయిపోతుంది ఒక 5 నిమిషాలు అనే ముందైతే వేస్తాను నేను కొత్తిమీరని. పిల్లలు తీసి అంత పక్కన పెడతారు కదా, ఇలా అనుకోండి ఇంకా కొత్తిమీరలో ఉన్నాయా అన్నీ మొత్తము ఆ ఫ్లేవర్ అదంతా ఉప్మాకైతే మంచిగా పడుతుంది అన్నమాట. అంతే అండి. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా కావాలనుకుంటే మనం పైన కొంచెం గార్నిష్ లెక్క మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా అట్లా అవి గార్నిష్ చేసుకోవచ్చు. ఒకవేళ జీడిపప్పులు అవి కిస్మిస్లు కనుక ఉన్నాయనుకోండి ఇప్పుడు వేసుకోవచ్చు అన్నమాట. అవి సపరేట్గా వేయించుకొని వేసుకుంటే బాగుంటాయి క్రిస్పీగా. ఇందులో వేస్తే ఏమైతే ఉడికిపోతాయి అన్నమాట మెత్తగా. పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి ఇందులో. చూడండి అయితే కొంచెం లైట్గా పుదీనాను కొత్తిమీర అయితే పైన చల్లిన. ఇంకా అంతే ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇంకా చూడండి ఎంత బాగుందో. చూడడానికి బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి. ఇంకా చూడండి ఎంత సింపుల్గా ఎంత తొందరగా అయిపోయిందో. మంచిగా పొడి పొడిగా మంచిగా వచ్చింది. పొడి పొడిగా ఉండాలి, మళ్ళీ ఉప్మా కూడా మంచిగా ఉడకాలన్నమాట. ఇంకా అట్లా ఈ 1కి 2.5 నీళ్ళు పోసుకుంటే మంచిగా ఉడుకుతుంది ఉప్మా అన్నది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుందండి. అంటే నేను తిన్నా కదా అందుకే చెప్పగలుగుతున్నా. ఇంకా పైన కొంచెం లైట్గా కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకుంటే ఎంత బాగుంటుందో అండి టేస్ట్ అయితే. అవి పిల్లలు తినరులేండి, మన అలాంటి పెద్దోళ్ళు అయితే అట్లా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా మన అన్నం లెక్క ఎట్లా పొడి పొడి ఉన్నదో. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. నేను చెప్పినట్టు ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది గోధుమ రవ్వ ఉప్మా అన్నది. అంతే అండి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.